ఎక్కడికి వచ్చినాముల్లా అమ్మ గురించి చెప్పాలంటే రోజులు ఎరిపోవు అని చెప్పుకోవాలి. అమ్మ ఒక గొప్ప వరముల్లా. మన అమ్మ మనకు జన్మనిస్తే అమ్మవారు వరం ఇస్తేనే మనం జన్మకు వస్తాం. అలాంటి అమ్మలకే అమ్మ మన శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మ. శత్రువుల నుండి సైన్యం మనల్ని రక్షిత్తదుల్లా. అసొంటి సైన్యానికి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి మహంకాళమ్మకి ఒక పెద్ద చరిత్ర ఉన్నదుల్లా. మరి ఆ చరిత్ర ఏంది, గుడి గురించి ముచ్చట ఏంది, బోనం గురించి ఏంది, ఇసొంటి ముచ్చట్లన్నీ నేను మీకు చెప్తా పాండిగా. అద్దాల మండపం. ఇక్కడ మహంకాళ అమ్మవారు ఉంటారు. అమ్మవారు మధ్యలో ఉండి ఉయ్యాలలో ఉంటారులా. ఆ ఉయ్యాలలో ఉండి అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు, మన పైన కృప చూపిస్తూ ఉంటారు. పక్క పొంటి మొత్తం అద్దాలు ఉంటాయి, పెద్ద పెద్ద అద్దాలు. ఎందుకు అని అంటారా, అద్దాల ఎటువైపు చూసినా కానీ మహంకాళ అమ్మవారు మనకు మంచిగా కనబడతారు, కన్ను నిండుగా కనిపిస్తారులా. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆయుష్ కూడా పెరుగుతుందట. ఎందుకు బుజ్జి అని మీకు కూడా ఒక డౌట్ రావచ్చు. ఎందుకు చెప్పాలనా, ఇక్కడికి వచ్చి అమ్మని మొక్కుకుంటే ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే అన్ని అద్దాలల్లా మనము ఏ అద్దం చూసినా కానీ మనకు అమ్మవారి ముఖ చిత్రం కనిపిస్తుంది కాబట్టి అందుకే అద్దాలల్లా ఉండి ఉయ్యాలలో మంచిగా అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి చుట్టూరు అద్దాలు పెట్టిలు కాబట్టి అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అమ్మవారిని మొక్కుకుంటే ఆయుష్ కూడా పెరుగుతుందిలా. ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు కూడా మంచిగా మొక్కుకుంటారు. ఇక్కడ మనము పెద్ద దర్వాజా ఉంది కదా, ఉజ్జయిని మహంకాళ అమ్మవారి గుడి లోపలికి రాగానే పెద్ద దర్వాజా ఉంది కదా, దర్వాజాకు ఎడమ బాధ ఉంటుంది అమ్మవారి గుడి అన్నది. నాకైతే మంచిగా అనిపిస్తుంది చూస్తే. మీరు కూడా మొక్కుకోనులా. మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ వేణుమాధవ శర్మ గారు. నమస్తే స్వామి గారు, మంచిగా ఉన్నారా? ఆరోగ్యం? మీరు అమ్మవారికి ఎన్నెళ్ళ సంధి పూజలు అందిస్తున్నారు? ముందుగా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీ మహాకాళీ నమః మహాకాళ్యంబాయే నమః. మహాకాళీ అమ్మవారు ఈ భాగ్యనగరంలో ఆనాడు లష్కరుగా పేరొచ్చినటువంటి లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ జాతర అంతా కూడా మొట్టమొదటగా ఇంచుమించుగా 250 సంవత్సరాల పైనుంచి ఇక్కడే మొదలైనవి. అమ్మవారికి హోమాలు చేయడం, కలశ స్థాపన చేయడం చాలా అద్భుతంగా జరిగేటువంటి ఆలయం ఏది అంటే అది ఈ సికింద్రాబాదు నగరంలో నడిగొడ్డులో అమ్మవారు తానుగా రంగంలో వచ్చి ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను, నేను ఉన్నంతకాలము మీ వ్యాపారాలు చాలా అద్భుతంగా జరుగుతాయని తెలియజేయడం. అదేవిధంగా ఇంచుమించుగా ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి పాదాల దగ్గర తాళాలు కట్టి ముందుగా అమ్మవారికి నమస్కరించుకొని వాళ్ళ వ్యాపారాలకు వెళ్ళడం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఒక ప్రతీతి. రంగం, మన రంగం చెప్పుడు అసలు అది ఎంత అదృష్టమో చెప్పలేము, అంత అదృష్టము. ఇప్పుడైతే ప్రస్తుతానికి రంగం చెప్పడానికి స్వర్ణలత అమ్మగారు ఉన్నారు. అమ్మ లోపలికి అమ్మవారు వచ్చి రంగం భవిష్యత్తు గురించి భవిష్యవాణి చెప్తారన్నమాట. ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎదురుగా ఇంకొక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ పచ్చి కుండ మీద నిల్చొని ఇప్పుడు రంగం ఎవరైతే చెప్తారో మన స్వర్ణలత అమ్మ అక్కడ పచ్చికుండ మీద నిల్చొని మంచిగా అమ్మవారిని వేడుకొని అమ్మవారికి వచ్చిన తర్వాత, పచ్చికుండ అంటే మీరేమో అనుకోవచ్చు, ఆ కుమ్మరోళ్ళు కుండలు వేస్తారు కదా, ఆ కుండలు వేసిన తర్వాత కాలుస్తారు కుండల్ని. కానీ అట్లా కాదు, కుండ వేసిన తర్వాత అది అట్లనే తీసుకొచ్చి
అమ్మవారి దగ్గర పెట్టి దానిపైన ఇప్పుడు మన రంగం భవిష్యవాణి ఎవరైతే ఉన్నారో చెప్పేవాళ్ళు దానిపైన నిల్చొని అమ్మవారు వచ్చి భవిష్యత్తు గురించి చెప్తారన్నమాట. చెప్పుడు అయిపోయినాక ఆ కుండ దిగిన తర్వాత ఆ కుండ అనేది పలుకుతుంది అంటారు. అప్పటి వరకు ఆ అమ్మ నిల్చున్నంత సేపు అసలు ఆ కుండ అనేది చెక్కు చెదరకుండా అట్లనే నిట్ట నిలువుగా మంచిగా ఉంటుందట. కుండలాగా నీట్గా కనిపిస్తుంది. దాని తర్వాత భవిష్యవాణి రంగం చెప్పుడు ఏదైతే అయిపోతుందో అప్పుడు ఆ కుండ అనేది పలుకుతుంది. మహంకాళి అమ్మవారి గుడిలో ఇట్లా రంగం ఆ పచ్చికుండ మీద ఏదైతే ఉన్నదో అట్లా నిల్చొని రంగం భవిష్యత్తు గురించి చెప్పడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అంటే చాలా సంతోషము. కానీ నేను చెప్పడం కాదు, అమ్మవారే వచ్చి చెప్తాడు. మీ లోపలికి అమ్మవారు వచ్చి చెప్తారు. ఇంకా నేను ఏంటంటే నా పరంగా కాదు, అమ్మవారు వచ్చి నా పైకి వచ్చి అమ్మవారు చెప్తుందంటే ఇక మా అదృష్టం అనుకోవాలా. తను ఏం చెప్తుందో అమ్మవారు ఇంత భవిష్యత్తు చెప్తుందంటే అమ్మ ఇంకొక చిన్న విషయం, అమ్మవారి కృపలో లీనమై ఉన్నారు కాబట్టి అమ్మవారు మీకు వస్తారు కాబట్టి ఎప్పుడు ఇలాగే నిష్టగా ఉండి పూజలు చేస్తూ ఇలాగే మంచిగా ముత్తైదుతనంతో మంచిగా నిండుగా రెడీ అయ్యి ఉంటారు కదా ఎప్పటికీ. ఇంకా మీరు ఏమన్నా కోరికలున్నా కోరుకుంటారా అమ్మవారిని? కోరికలంటూ చాలా కోరుకుంటాం, కానీ మా గురించి మేము ఏం కోరుకోం. మాకేం అవసరం, ఇంకా అమ్మవారు మంచిగా చూస్తుంది, అమ్మవారు మా అందున్నది. కానీ ప్రజల గురించే కోరుకుంటాం. ప్రజలను బాగుండాలా, వాళ్ళకి ఏ ఆపద రాకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి ఏ ఆపద రావద్దు అన్నట్టు వాళ్ళ గురించే ఎక్కువ మట్టుకు కోరుకుంటాం. ఇక్కడ జోగిని అమ్మ వీణమ్మ మంచిగా ఒడిబియ్యం కలిపి మంచిగా మొక్కులు చెల్లించుకుందామని వచ్చిందుల్లా. అమ్మని అడిగి ఎక్కడి నుండి వచ్చిండ్లు ఏంది సంగతి అని పురాగా అరుచుకుందాం. ఇక చూడుల్లి మీరే. అమ్మ నమస్తే. మిమ్మల్ని కలుసుకున్నాడు నాకైతే మస్తు అనిపిస్తుంది తెలుసా, మస్తు ఖుషి ఉన్నా నేను. అవునా? ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్లు? మేము హైదరాబాద్ నుంచి. ఇక్కడనే ఉంటారా? ఉంటాం హైదరాబాద్ లో. అంటే పుట్టి పెరిగింది మొత్తం ఈయన్నే? హైదరాబాద్. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళు. వీళ్ళంతా మొత్తం మీ కుటుంబం? అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎప్పటి సంది బోనాలు సమర్పిస్తున్నారు మీరు? నేను నా చిన్నేట నుంచి బోనాలు సమర్పిస్తున్నా. ఇప్పుడు దాదాపు కూడా నేను అమ్మవారి టెంపుల్కి రాబట్టి 20 సంవత్సరాల నుంచి వస్తున్నా అమ్మవారి దగ్గరికి. 20 ఏళ్ళు దాటిపోయినాయి కూడా. ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు తీస్తాము, ఒడిబియ్యం తీస్తాము. ఇంకా ఎవరైనా మొక్కులు ఉన్నాయి కూడా మొక్కులు కూడా మేము అప్పచెప్తాం అమ్మవారికి. అంటే మీ ఇంట్లో మొక్కులు కాకుండానే ఇంకా బయట వాళ్ళు కూడా మిమ్మల్ని పిలుస్తారు కదా? బయట వాళ్ళు కూడా పిలుస్తారు, బోనాలు చేపిస్తారు. మళ్ళీ బయట వాళ్ళు ఏమైనా మొక్కులు ఉన్నా కానీ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మేము అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చి ఎప్పుడు ఇట్లా ఆనవాయితీగా అమ్మవారి పొడిబియ్యం పోయడం, చీర సార పెట్టడము, పసుపు కుంకుమలు ఇవ్వడం అమ్మవారికి, ఇలా ఏటేటా చేస్తూనే ఉంటాం మేము. నాకైతే మా వీణక్కని చూస్తే అమ్మవారు లోపల ఉన్నారా, మా వీణక్క మొహంలో వెలిగిపోతున్నారా అనేది అయితే అస్సలు సమజైతలేదు. మస్తు ఖుషి అనిపిస్తున్నది. అక్క ఇంకోటి ఏంటంటే మీకు కూడా అమ్మవారు వస్తారు అంటే అమ్మవారు వచ్చే ముందు మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారు వచ్చేటప్పుడు అయితే మనకు ఏంటిదంటే మనము అమ్మవారి ధ్యానంలో ఉంటాం కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్తుందో మనకు తెలీదు. ఇంకా అమ్మవారు వచ్చి పోయిన తర్వాత కూడా ఇక పబ్లిక్ చెప్తుంటారు అమ్మవారు వచ్చింది, ఇలా చెప్పింది, ఇలా చేసుకుంటే మేము బాగుంటాము అన్నట్టు అమ్మవారు వాళ్ళు పబ్లిక్ చెప్తుంటే సరే అమ్మవారు ఏం చెప్పింది అది మీరు చేసుకుంటేనే కదా అవుతుంది అన్నట్టు పబ్లిక్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు? సాయి ప్రియ. వీళ్ళు ఎవరు? చిన్న బుడ్డ పాప? నా పాప. మీ పాపనా? ఎన్ని నెలలు ఇప్పుడు? 7 months. అంటే ఎందుకు ఇప్పుడు బోనం ఎందుకు ఇస్తున్నారు? ఒడిబియ్యం తీసుకొచ్చిండ్రు ఎందుకోసం? పాప ఉడితే ఒడిబియ్యం పంపిస్తామని మొక్కినాము అందుకని. మరి మీకు నమ్మకం వచ్చిందా ఇట్లా పాప పుట్టింది కాబట్టి అమ్మవారి కృప ఉన్నది అని? వచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకేంది బుడ్డమ్మవారు వచ్చేసిందుల్లా. మన ఏజ్ ఉన్నోళ్ళు జర నమ్మరు ఎక్కువగా. నీకు ఎట్లా అనిపించింది ఇంత నమ్మకంగా వచ్చినావు మొక్కుతున్నావు? చిన్నగా ఉన్నప్పటి నుంచే మొక్కుతాక, అంటే ఇంట్లో అందరూ మొక్కుతారు కదా, నాకు కూడా అట్లా నమ్మకం వచ్చింది. అందరు మొక్కుతారు కాబట్టి నీకు కూడా నమ్మకం వచ్చింది. అయితే కదా కోరుకునేవన్నీ. నిజమే అయితే అంటావా? అయితే అక్క. అంటే మనం చదువుకుంటాం కాబట్టి సైన్స్ చెప్తుంది నమ్మద్దు అట్లిట్లా అని, నువ్వెట్లా నమ్మినావు మరి? అంటే మా అక్క వాళ్ళకి అందరికి అయినాయి కాబట్టి నేను కూడా నమ్ముతాను.
కోరిన కోరికలు నెరవేరినాయి కాబట్టి చెల్లె కూడా నమ్ముతుంది. అమ్మవారికి సేవ చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. మా కష్టాలన్నీ అమ్మవారు తీర్చేసింది. నాకైతే అంత హ్యాపీగా ఉన్నాను. మా చిన్న అబ్బాయి గురించి నేను ఎన్ని కోరుకున్నానో అవన్నీ జరిగినాయి. గుడిలో ఉండి చెప్తున్నామ్మా మా అబ్బాయిది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క సేవే కాదు, అమ్మవారే కాదు, ఈ అమ్మవారి దగ్గర నుంచి ప్రతి సేవకి వెళ్తుంటాం. గణేశుని టెంపుల్కి వెళ్తూ ఉంటాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, తాడ్బంద్ హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాము, తర్వాత ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తుంటాం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వెళ్తుంటాం. చాలా హ్యాపీ. ఎట్లా అంటే మా టీం మా ఇంటి దగ్గరనే మేము 10 మంది వరకు ఉన్నాం. నేను ఒక్కదాన్ని వీళ్ళకందరినీ తీసుకుని వెళ్ళిపోతా. ఈ పేరేం పేరు మరి? నా పేరు సువర్ణ. సువర్ణమ్మ. ఆచారం నుంచి వచ్చిన. నాచారం. ఎప్పుడు వస్తూనే ఉంటాం ఈ గుడికి. నాకు అమ్మవారు పసుపు కుంకుమ మంచి నిలిపింది నాకు. అంతేనా? మా ఆయన చాలా సిక్ అయితే కూడా నాకు ఆమెనే. అమ్మవారిని తలుసుకున్నావా? అమ్మవారిని తలుసుకున్నాను నేను. ఇట్లానే అమ్మకు సేవ చేసుకుంటుంటావా? ఇక కంపల్సరీ చచ్చేదాకా ఇక వెళ్ళిపోమంటాడు మా ఆయన. సేవ ఉందంటే చాలు వెళ్ళిపో, తయారా వెళ్ళిపో, ఇంకేం చూడకంటారు. ఏమన్నాడా మరి పెద్దనాన్న? మా పిల్లలు మన వాళ్ళు కూడా నాని సేవకి వెళ్తున్నా వెళ్ళిపోవే అంటారు. అవో ఎంత ముద్దు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అట్లా మాట్లాడితే ఇక కడుపు నిండిపోతుంది. కొడుకు కోడలు అమ్మ వెళ్ళిపో, సేవ కావాలి కానీ నీకు వెళ్ళిపో. ఇక అందులో నువ్వు చుట్టాలు అందరు నువ్వు సేవలో నియమలం అయిపోయినావు. నీకు అది మీ ఆయనకి నీకో భక్తి. ఇక అంతే. ఎవరు ఈ రోజు ఎక్కడ సేవ లేదు అమ్మ నీకు అంటారు ఇంటి దగ్గర ఉంటే. పెద్ద నాయన మరి మంచిగా చూసుకుంటాడా? సేవ గురించి మరి నువ్వు వెళ్ళు, టైం ప్రకారం వెళ్ళు, సమయం దాటిపోనీయకంటాడా? వెళ్ళమంటాడు. వెళ్ళేసి తొందరగా సాయంత్రం చీకటి కాకుండా ఇంటికి వచ్చేసేది జాగ్రత్తగా అంటాడు. మరి అమ్మని మొక్కుకున్నావు ఏమన్నా? ఏం లేదు, మంచిగా ఉండాలి పిల్లలు అంతే. వీళ్ళకంటే అచ్చిళ్ళు మొక్కుకున్నారు, కోరికలు నెరవేరినాయి, ఇంకా అమ్మవారి సేవల్లోనే ఉంటాము అనేసి అన్నారు. మరి నువ్వు ఇదే మొదటి పారి కదా, నీకు అట్లా నమ్మకం ఎట్లా వచ్చింది? ఏం లేదు, ఎప్పుడు దుర్గమ్మ తల్లి ఉంటుంది నా వెంట. అంతేనా? నమ్మకం బాగా పెట్టుకున్నావు కదా. మా అమ్మ ఎప్పుడు నాతో ఉంది. అంటే సుశీల అనుల్లా మా అమ్మ చెప్తా ఉంటే కళ్ళెంబటి నీళ్ళు కూడా తీస్తుంది. అంటే అంత నమ్మకం కలిగింది కాబట్టి, ఆమె కోరిన కోరికలు కూడా నెరవేరినాయి కాబట్టి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఏడువకి అమ్మ మంచిగా చూస్తుంది, నిన్ను కూడా మంచిగా సేవ చేసుకో. ఇప్పుడు ఆనకాలానికి మొత్తం వైర్లు తెగిపోడు కానీ ఏదన్నా ఒకటి జరుగుతుంది కదా, మరి అప్పటిదప్పుడు ఏం తీసుకుంటారు మీరు? సదుపాయం ఎట్లా ఇస్తారు? వర్షాకాలం కావున మాకు ఇక్కడ అంతా మన కేబుల్ ఉంది. కేబుల్ ఉన్నప్పుడు మనకు వర్షం పడినా కేబుల్ది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ విద్యుత్ అంతరాయం తప్పని పరిస్థితులు ఏమైనా వస్తే వెంటనే మా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్ పెడతాము. ఏదైనా విద్యుత్ లైన్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా మా వెహికల్స్ ఉంటాయి, వెంటనే పోయి మేము ఇమ్మీడియట్గా అటెంప్ట్ చేసేసి మనం ఎలాంటి పబ్లిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా, ఇబ్బంది కలగకుండా రీస్టోర్ చేస్తాం సప్లై. మొదటి పని ఇక్కడనే చేస్తున్నారా మీరు, లేకపోతే ఇదివరకు వేరే కడ చేసిండ్రా? గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 2 జాతరలు చేశాను. నాకు అమ్మవారి దయ వల్ల 3వ జాతర కూడా నాకు అవకాశం వచ్చింది. 3వ జాతర కూడా ఇక్కడే చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాడు కానీ, సౌలతులు చేయడం కానీ? ఇక్కడ నేను జాబ్ కన్నా ఒక భక్తుల్లాగా నేను సేవ చేస్తుంటాను. చాలా మనశ్శాంతిగా అమ్మవారిని కొలుచుకుంటూ చేస్తుంటే అందులో ఒక ఆనందం ఉంటుంది. సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి కానీ, గుడి ప్రత్యేకత గురించి కానీ, ఇంకా అట్లనే బోనం గురించి, రంగం భవిష్యవాణి చెప్పిన ముచ్చట్లు కానీ, మాటలు కానీ, వేద పండితులు చెప్పిన మాటలు కానీ ఎట్లా అనిపించినాయి? మంచిగా అనిపించినాయా? ఇంకా చూస్తూనే ఉంటుంది పొలిటెంట్ మీడియా భక్తి భాస్కరం ఛానల్. నమస్తే. धर्मस्य तदात्मानं सृजाम्य